నీటి వసతి ఉన్న రైతాంగం రబీ పంటగా నువ్వు సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ కాలంలో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అయితే రైతు విత్తన ఎంపికతో పాటు సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. రబీ నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువల గురించి తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త పి వెంకట్రావు. రబీ సీజన్లో రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది నువ్వు. ఆదాయం కూడా బాగుండడంతో ఏటేటా ఈ పంట సాగు గణనీయంగా పెరుగుతోంది. నువ్వు గింజల్లో నూనె శాతం 45 నుంచి 55 వరకు, ప్రోటీన్ల శాతం 25 వరకు ఉంటాయి. వేసవి కాలంలో 2-3 నీటి తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉండటంతో ఎగుమతుల ద్వారా ఏటా మన దేశం 2000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు వేసవి నువ్వును విత్తుతారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో డిసెంబర్ 1వ పక్షం నుంచి జనవరి 3వ వారం వరకు నువ్వు విత్తటం ఆనవాయితీగా వస్తోంది. వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో తెల్ల నువ్వు రకాలు క్వింటా 8,000 నుంచి 9,000 ధర పలుకుతున్నాయి. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండటంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక, సకాలంలో విత్తడం, చీడపీడల నివారణలో సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే మంచి దిగుబడిని తీయవచ్చని చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త పి వెంకట్రావు. అపరాల సాగు సరిగా లేకపోవటం, అపరాలు ముఖ్యంగా మంచులకు దొరికిపోయి దిగుబడులు బాగా తగ్గిపోవటం, అదేవిధంగా అపరాల్లో కలుపు ఎక్కువగా పెరగటం వల్ల ఆ బెడద నుంచి కూడా సంరక్షించుకోవడం కోసం రైతులు ఎక్కువగా మనకి నువ్వు సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతుంది. అయితే ఇందులో మొగ్గులు చూపుతున్నారు కానీ సరైన దిగుబడులు ఆశించినటువంటి దిగుబడులు అంటే సుమారుగా 5 నుంచి 6 క్వింటాల వరకు మనకు దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఈ దిగుబడిని మాత్రం సాధించలేకపోతున్నాం. దానికి ప్రధాన కారణాలు ఏంటంటే సరైన యాజమాన్య పద్ధతులు, అంటే నువ్వుల్ని ఒక నెగ్లెక్టెడ్ క్రాప్ కింద కాకుండా సరైన యాజమాన్య పద్ధతులు కానీ చేపట్టినట్టయితే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రకాల ఎంపిక వచ్చేసరికి మనకి ఉత్తర కోస్తా ప్రాంతంలోనే యలమంచిలో వ్యవసాయ పరిశోధన స్థానం నువ్వుల మీద ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ నుంచి రిలీజ్ అయినటువంటి రకాలు ఇప్పుడు మాధవి కానీ లేదా YLM 11 కానీ YLM 17 కానీ, అంటే 11కి వరహ అని పేరు పెట్టారు, అదే 17కి గౌతమ్ అనే పేరుతో రిలీజ్ అయింది. అదేవిధంగా YLM 66 అంటే శారద అనే రకంతో రిలీజ్ అయింది. ఈ 3 కూడా మన ప్రాంతానికి బాగా అనుకూలం. ఇవేంటంటే 75 నుంచి 85 రోజుల వరకు పంట కాలం కలిగి ఉంటుంది కాబట్టి ఈ రకాలని మనం పరిస్థితిని బట్టి ఉంచుకోవాలి. అది ముఖ్యంగా ఈ పిల్లోడి అంటే లేట్ అవుతున్న, ఆలస్యం అవుతున్న కొలది కూడా శసమం పిల్లోడి అంటే వెర్రి తెగులు ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టి దాని నివారణ కోసం YLM 66 అనే రకాన్ని ఎంచుకోవడం చాలా మంచిది. ఈ రకంగా రకాన్ని ఎంచుకున్న తర్వాత అంటే ముఖ్యంగా ఎకరానికి 2.5 కేజీల విత్తనం సరిపోతుంది. అయితే దీన్ని చల్లేటప్పుడు జాగ్రత్త అంటే నువ్వు నూకలు కానీ లేదా ఇసుక కానీ బాగా కలుపుకొని, అంటే 3 రెట్లు కలుపుకొని పొలంలో 2 సార్లుగా ఉత్తరకి దక్షిణకి, అదేవిధంగా తూర్పు పడమటికి 2 సార్లుగా మనం 2 భాగాలు చేసుకొని చల్లుకున్నట్టయితే మొక్కల సాంద్రత సరిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నేల తయారు చేసుకున్న రకాన్ని విషయానికి వచ్చేసరికంటే 3 నుంచి 4 దుక్కులు బాగా మెత్తగా చేసుకోవాలి. కనీసం రొటావేటర్ ఉంటే 2 దుక్కులైనా మెత్తగా చేసుకుని ఇది వేసుకోవాలి. నువ్వు సాగులో కలుపు నివారణ చాలా ముఖ్యం. కలుపు మొక్కలు ప్రధాన పంట కంటే ఎత్తు పెరగకుండా సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలి. నువ్వులు నూనె జాతి పంట కాబట్టి అధికంగా సల్ఫర్ అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సకాలంలో ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. కలుపు యాజమాన్యం విషయానికి వచ్చేసరికి ఏంటంటే విత్తిన వెంటనే 2వ రోజు కానీ ఒక 800 మిల్లీలీటర్లు నుంచి లీటర్ వరకు పెండిమితలు అనేది 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే అన్ని రకాల కలుపుని నివారించుకోవచ్చు. గడ్డి జాతిని కూడా 25 నుంచి 30 రోజుల సమయంలో ఈ క్వైజిలపాప్ ఇథాల్ అనే మందు 2 మిల్లీలీటర్ చొప్పున లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే గడ్డి జాతి మాత్రమే నివారించుకోవచ్చు. ఆ విధంగా ఎరువుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే నువ్వులు నూనె జాతి పంట కాబట్టి ఎక్కువగా
నువ్వులు నూనె అంటే సల్ఫర్ అందేటట్టుగా మనం చూసుకోవాలి. అందుకు డిఏపి బదులుగా సూపర్ ఫాస్ఫేట్ కానీ దుక్కులో వేసుకున్నట్టు సరిపోతుంది. అంటే దీని విషయానికి వచ్చేసరికి 16 కేజీల నత్రజని, 8 కేజీల భాస్వరం, 8 కేజీల పొటాష్ అందే ఎరువులను మనం వేసుకోవాలి. అంటే 8 కేజీలు అంటే మనకు సుమారుగా 20 కేజీలు డిఏపి లేదా 50 కేజీలు సూపర్ ఫాస్ఫేట్ మనకు అవసరపడుతుంది. 50 కేజీలు సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా 8 కేజీలు నత్రజని ఇచ్చే ఎరువు అంటే సుమారుగా అది కూడా 20 కేజీలు యూరియా, 50 కేజీలు సూపర్ ఫాస్ఫేట్, ఒక 15 కేజీలు పొటాష్ని మొదటి దుక్కిలో వేసుకోవాలి. ఆ తరువాత 35 నుంచి 40 రోజుల సమయంలో రెండోసారిగా మిగతా నత్రజని సగభాగమును అలాగే పొటాష్ సగభాగాన్ని వేసుకొని కనీసం 2 సార్లుగా మనం ఎరువు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవడం ఏంటంటే ఇందులో సల్ఫర్ కంటెంట్, గంధకం కంటెంట్ కూడా ఉండి నూనె శాతం ఎక్కువ రావడానికి అలాగే కాయ బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పొటాష్ని కూడా 2 సార్లు వేసుకోవడం అంటే పూత కాత ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎరువుల యాజమాన్యం చేసుకోవాలి. నువ్వు పంటకు చీడపీడలు ఆశించి నష్టం చేస్తుంటాయి. ముఖ్యంగా తొలి దశలో బీహారీ గొంగళి పురుగు, పొగాకు లద్దె పురుగు తీవ్ర నష్టం చేస్తుంటాయి. లేత మొగ్గ దశలో కోడు ఈగతో పాటు తెగుళ్లు ఆశించడంతో పంట దిగుబడులు తగ్గే అవకాశముంటుంది. కాబట్టి సకాలంలో సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఈ పొగాకు లద్దె పురుగు అనేది మొదటి దశలో ఎక్కడికక్కడ చివర్లు కట్ చేసి తినేయటం జరుగుతుంది. దీని నివారణ కోసం పొగాకు లద్దె పురుగు మరియు ఈ బీహారీ గొంగళి పురుగు అనే 2 పురుగులు బాగా ఉధృతంగా ఉండి తినివేయటం జరుగుతుంది. ఆకులు కన్నాలు పెట్టడం, తినడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటి నివారణ కోసం క్లోరోఫైరిపాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ అయితే 1.6 మిల్లీలీటర్లు లేదా ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు చొప్పున లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తప్పకుండా ఈ పురుగుల యాజమాన్య బారి నుంచి మనం పంటను సంరక్షించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ పూత దశలో ఎప్పుడైతే పండగ తర్వాత మనకి వేసుకున్న అంటే సంక్రాంతి 15 తర్వాత వేసుకున్న రైతులు ఏంటంటే ఇప్పుడు కోడి ఎగ కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉన్నదని చెప్పడం జరుగుతుంది. ఈ కోడి ఎగ ఏంటంటే మొక్క దశలోనే ఆశించి మొక్కను తినేయటం, పూత రాకుండా చేసుకోవడం, అలాగే గింజలన్నీ తాలు గింజలుగా జరిగిపోతాయి. కాబట్టి దీని నివారణ కోసం కూడా క్లోరోఫైరిపాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు లేదా క్వినాల్పాస్ అయితే 2 మిల్లీలీటర్లు లేదా ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు చొప్పున 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కోడి ఎగను కూడా సమర్థించగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వేరు తెగులు కూడా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి అంటే ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొలది పూత కాత రాకుండా పొలం చూడడానికి గ్రీన్గా అంటే ఆకుపచ్చగా కనిపిస్తుంది కానీ ఎక్కడా పూత కాత ఉండదు. దీన్నే ఫిల్లోడి లేదా వేరు తెగులు అంటాం. దీని నివారణ కోసం అంటే రసం పీల్చే పురుగుల వల్ల ఇది ఎక్కువగా వస్తుంది. కాబట్టి మొదటి దశలో క్లోరోఫైరిపాస్ కానీ లేదా డైమెథియేట్ అని మనకు మార్కెట్లో రోగార్ అనే మందుని కానీ పిచికారీ చేసుకున్నట్టయితే నివారించుకోవచ్చు. ఆ విధంగా తెగులు విషయానికి వచ్చారంటే కాండం కుళ్ళు, అదే విధంగా ఆకుమచ్చ తెగులు, అలాగే వేరు కుళ్ళు రావడం జరుగుతుంది. మూడింటికి కూడా మనం ఈ కార్బనిజం మ్యాంకోజెబ్ కాంబినేషన్తో మార్కెట్లో సాఫ్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఇదైతే లీటర్ నీటికి 2 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెగుళ్ళు శిలీంధ్రాల నుంచి బారి నుంచి తెగుళ్ళు కూడా మనం సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సమగ్రంగా అంటే ఎప్పుడైతే మనకి ఎక్కడైతే మనం కనీసం 5 నుంచి 10% మొక్కలు మన డ్యామేజ్ అయినట్టు, నష్టం కలిగినట్టు ఎక్కడైనా గమనించినట్టయితే ఒక పురుగు మందు, ఒక తెగులు మందు కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే సమర్థవంతంగా రెండింటిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు సరైన యాజమాన్య పద్ధతులు చేపడితే సుమారు కనీసంగా రైతులు 5 నుంచి 6 క్వింటాల వరకు దిగుబడి సాధించవచ్చు. కొందరు రైతులు ఎక్కడైతే కొద్ది సారవంతమైన భూములు ఉన్నాయో, నీటి యాజమాన్యం చేస్తున్నారో వారికి సుమారుగా 10 క్వింటాలు కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టి అధిక దిగుబడి సాధించి నికర ఆదాయం ఎక్కువగా పొందుతారని కోరుతున్నాం. సాధారణంగా నువ్వులో ఎకరాకు 5 నుంచి 6 క్వింటాల దిగుబడిని పొందవచ్చు. అయితే సకాలంలో సరైన నీటి తడులు ఇచ్చి 2 దఫాలుగా నీటిలో కరిగే ఎరువులను పిచికారీ చేస్తే ఎకరాకు 10 నుంచి 11 క్వింటాల వరకు దిగుబడులు తీసేందుకు అవకాశముంటుంది. కాబట్టి శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించినట్లయితే అధిక దిగుబడి పొందవచ్చు.